యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడినే యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడు నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో ధ్యానించినట్లయితే దేవుడు తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. నిన్ను నన్ను తన స్వరూపమందు తన కొరకు తన చేతులారా చేసుకున్న దేవుడు ఆయన. నా పాపముల కొరకు సిలువలో రక్తము చిందించి మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయన. ఎంత గొప్ప త్యాగమూర్తి ఆయన. నీ కొరకే కదా ఆ త్యాగాన్ని, ఆ సిలువని దేవుడు తీసుకున్నారు, భరించారు. నీవు పాపపు కట్లు ఉండకూడదు, ఆ బంధకము నుంచి నీ విడిపింపబడాలి అనే ఉద్దేశంతోటే దేవుడు ఎంత ఘోరమైన మరణాన్ని పొందుకున్నారు. నా సహోదరి సహోదరులారా, ఇంకెంత కాలము కట్టబడిన స్థితిలోనే నీవు ఉండాలని చూస్తున్నావు? నీ జీవితం వృధా అయిపోతున్నదని ఆలోచిస్తున్నావా? దేవుని స్వరూపంలో ఉంటున్న నీవు దేవునికి ఇష్టడుగా నీవు జీవించాలే తప్ప నీ ఇష్టానుసారంగా జీవించి నీవు నరకాగ్నికి పాత్రుడు కాకూడదు. అందుకే దేవుడు తన స్వరూపమందు తన బిడ్డగా నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ఇంతకాలం లోబడని నొల్లని స్థితిలో నీవు ఉన్నను దేవుని వైపు చూడు. నీ పాపములన్నీ దేవుని చెంత పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకో. ఆయన నిన్ను క్షమించి తన బిడ్డగా హత్తుకుంటాడు. అందుకే ఆయన లోబడ నొల్లని నిన్ను చూసి దేవుడు ఆశతో తన చేతులు చాపి వేచి చూస్తున్నాడు. తన కౌగిటిలో చేరు, సురక్షితమైన జీవితాన్ని, జయ జీవితాన్ని పొందుకుందు. గురి గమ్యం లేని జీవితాన్ని జీవించేవారిగా ఉన్నావా? వద్దు. ఈ స్థితి అంతయు వదిలిపెట్టు. పాపము చేత కట్టబడిన వ్యక్తి తన జీవితంలో ముందుకు వెళ్ళాలని ఎంతగా కష్టపడినా, రేపగలు కష్టపడినా ఏమాత్రమో అది వృధా అని. నీవు నీ జీవితాన్ని అభివృద్ధికి చూడాలని ఆశపడుతున్నావా? ఒకవేళ నీ జీవితంలో అభివృద్ధి లేని స్థితిలో నీవు కూరుకుపోతున్నావా? దానికి కారణము పాపము చేత కట్టబడిన స్థితినే. పాపము చేసే ప్రతి వాడు సాతాను వేసే చిన్న ఎరకు దొరికిపోబడిన వ్యక్తి. ఇట్టి రీతిలో సాతాను నిన్ను పాపపు పని చేయడానికి ఎరవేసి కుర్చీ లాగి నిన్ను బంధించి ఉన్నాడేమో. పాపము చేత కట్టబడేసావాడా? నీవు పాపములో ఇంకా ఎక్కువగా మునిగిపోయినవా? పాపము చేత బంధింపబడిన వారిని చూసి సాతాను సంతోషిస్తాడు. కానీ తన స్వరూపమును చేసుకున్న ఆ దేవాది దేవుడు కన్నీరు కారుస్తారు. పాపముల చేత బంధింపని మనను విడిపించడానికి క్రీస్తు సిలువలో క్రయధనముగా తన ప్రాణమును అప్పగించుకొనెను. నీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగించి ప్రతి పాపపు బంధకాల నుంచి నీవు విడిపింపబడాలని ఆలోచించు, ఆశపడు. దేవుడు నీ పాపమును క్షమించి తన బిడ్డగా ఆయన నిన్ను హత్తుకుంటాడు. మనలో పాపము ఉన్నట్లయితే ఆ పాపం మనల్ని ఎన్నడూ కూడా సంతోషంగాను సమాధానంగా ఉండనివ్వదు. పాపం హృదయంలోనికి ప్రవేశిస్తే ఆ హృదయంలో దేవుడు ఉండడు. దేవుడు లేని హృదయం అంధకారమైపోతుంది. ఇక జీవితంలో అసమాధానము, అశాంతి రాజ్యమేలుతుంది. నీవు ఎంత గొప్ప ఆత్మీయుడైనా నీలో ఒక పాపం అన్నది ప్రవేశిస్తే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. పాపము చేస్తున్న వాడు పైకి సంతోషంగా, పైకి అన్నీ ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ తన మనసులో సంతోషంతో మాత్రం ఉండడు. ఎన్నడూ కూడా అటువంటి పాపపు స్థితిలో ఉంటున్న వారు సంతోషమైన జీవితాన్ని స్వతంత్రించుకోలేరు. వారి హృదయములో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు, కానీ వారి హృదయంలో అంధకారం ఉంటున్నది. వారు దేవుని వైపు తిరగలేని స్థితిలో, కట్టబడిన స్థితిలో ఉన్నందున వారు హృదయము ఎంతో బాధతో, దుఃఖముతో, కలవరముతో తనకు తానే దేవుడికి దూరం అవుతారు. కానీ దేవుడు నిన్ను కరములు చాపి పిలుస్తున్నాడు. నా చెంతకు రా, నిన్ను నేను
నా రక్తములో కడిగి శుద్ధీకరణ చేస్తాను. నేను నా బిడ్డగా హత్తుకుంటాను. నీకు మరొక్కసారి నీకు అవకాశం ఇస్తాను. ఇంకొన్ని రోజులు, ఇంకొంతసేపు అని నీ కొరకు అవకాశం ఇస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ నీ వైపు చూస్తున్నది నీకు అర్థం కావటం లేదా? ఉంటున్న రోజులు దేవుని రాకడ సమీపిస్తున్నదని గ్రహించు. ఇంకెంతో కాలం కాదు, కొద్దిపాటి రోజులే మనం జీవించబోతున్నది. దేవుని రాకడ అనేది అతి సమీపముగా ఉంటున్నది. ఎప్పుడైతే మన చేతిని పట్టుకొని నడిపిస్తాడో దేవుడు, అప్పుడే నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని మనం చూడగలం. సంతోషంగా ఆనందముగా జీవించాలంటే దానికి ఆధారం ఒకే ఒక్కటి, పాపము నుండి, అపవిత్రత కార్యముల నుండి నీవు ఖచ్చితంగా వేరు కావడమే. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.